లెక్క మొన్ననే పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా నరేంద్ర మోడీని రాహుల్ గాంధీ గారు నిలదీశాడు. మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేసింది, దేశ జనాభా మొత్తాన్ని అన్ని జాతుల లెక్క తేల్చింది మోడీ, దేశం మొత్తం నువ్వెందుకు చేయమని మోడీని నిలదీసిండు. కాబట్టి బీజేపీలు భయపడి ఈరోజు కుట్ర చేసి మోడీ మెడలు వంచుతాడు రాహుల్ గాంధీ అనే భయానికి ఈ లెక్కను తప్పుల తడకగా చూపించి కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఈ లెక్క తేలితే తమ సంగతి అసలు బండారం బయటపడుతుందని చంద్రశేఖరరావు గారు దీన్ని ఇంకొక పక్కన అదే చేస్తారు. వీళ్ళిద్దరు ఒకే రకంగా ఆలోచన చేస్తారు. ఈడున్న వేదిక మీద ఉన్న మిత్రులకు కిందున్న వాళ్ళకు ఒక విషయం చెప్పాలి. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. బీసీ ప్రధానమంత్రి అయితే 2021లో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు, జనాభా లెక్కలలో బీసీ కులాల లెక్కెందుకు తేల్చలేదు. ఇవాళ 2025లో బీసీ లెక్కలుగా మొత్తం జనాభా లెక్కలు కడతాం అంటుండు. నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని, రేపు చేయబోయే జనాభా లెక్కలలో బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలలోనే చేర్చి చిత్తశుద్ధి ఉంటే లెక్క కట్టు.